ఏఐ అంత స్మార్ట్ ఏం కాదు. ప్రాంప్ట్ బాగా ఇవ్వాలి. చాలా మంది అనుకుంటారు ఏఐ అంటే ఆటోమేటిక్ గా స్మార్ట్ అని. కానీ నిజం ఏంటంటే ఏఐ అవుట్‌పుట్ మొత్తం మీరు ఇచ్చే ఇన్‌పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏఐతో పనిచేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒకటే క్లారిటీ వస్తుంది. మీకు వచ్చే అవుట్‌పుట్ మీరు ఇచ్చే ఇన్‌పుట్ మీద ఆధారపడి ఉంటుందని. అంటే దాన్ని మీరు ఎలా అడుగుతున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందని. అందుకే ఇప్పుడు ఒక స్కిల్ ఫేమస్ అవుతుంది. దాని పేరే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఇది కోడింగ్ కాదు, డిజైన్ అయితే అస్సలే కాదు. ఇది ఒక స్కిల్. మనం ఎక్సెల్ ఎలా నేర్చుకుంటామో ఇది కూడా అలాంటిదే. కానీ ఇక్కడ మీరు ఏఐతో ఎలా మాట్లాడాలి, అది మీరు చెప్పింది ఎలా అర్థం చేసుకోవాలని అనేదే విషయం. బైడు కో-ఫౌండర్ రాబిన్ లీ చెప్పారు, ఇంకా 10 సంవత్సరాల్లో ప్రపంచంలో హాఫ్ జాబ్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద డిపెండ్ అవుతాయని. ఇమాజిన్ చేయండి ఎంత పెద్ద షిఫ్ట్ ఇది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏఐ ప్రతిసారి నిజమే చెప్తుందని గ్యారంటీ ఏమీ లేదు. కొన్నిసార్లు హాలుసినేట్ చేస్తుంది, అంటే భ్రమకు లోనవుతుంది. తప్పు ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చేస్తుంది. అందుకే కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఏఐని యూజ్ చేయడం ఒక్కటే కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి, దాంతో బాగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ప్రాంప్టింగ్ అనే స్కిల్ ఫ్యూచర్ లో చాలా వాల్యుబుల్ అవుతుంది. ఏఐ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అప్పుడైతే ఫాలో చేయండి.